అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాలంటైన్స్ డే అని చెప్పి, ప్రేమికుల రోజు అని చెప్పి అందరూ సంతోషంగా జరుపుకుంటూ ఉంటే, దానికి భిన్నంగా ఈరోజు మదనపల్లిలో ఒక దారుణం ఏమంటే, మన గులంపేట మండలం పేరంపల్లికి చెందిన గౌతమి అనే అమ్మాయి ఇక్కడ లోకల్లీ వచ్చిందను. ఆమెకు ఫిబ్రవరి 7వ తేదీ కూడా నిశ్చితార్థం ఫిక్స్ అయింది. పెళ్లి కూడా ఏప్రిల్ నెలలో పెట్టుకునింది. ఆమె ఇక్కడ వచ్చిందని ఒక ఇది జరుపుకుంటా, బ్యూటీ పార్లర్ జరుపుకుంటా ఉంది. అంతా చేసుకుని చూస్తూ ఉంటే, ఇదే మదనపల్లి కోళ్లబెల్లు పంచాయతీ జగన్ కాంతికి చెందిన గణేష్ అనే అతను, వాళ్ళ నాయన వచ్చి మురళి, అతను వచ్చి పక్కా టీడీపీ కార్యకర్త. వీళ్ళు ఏం చేశారంటే, ఆ అమ్మాయి మీద పోయిందను ఈరోజు మార్నింగ్ తెల్లవారుజామున ఆడే గురుపట్టు దగ్గరికి పోయేసి, పేరంపల్లికి పోయేసి ఆమె మీద అటాక్ చేసి, యాసిడ్ వచ్చిందో ఆమెకు తాపిచ్చేసి, ఆ గొంతుతో ఆ కత్తి తీసుకుని గొంతు కాడ వచ్చేసి, ఈరోజు ఈ ప్రేమికుల రోజుని చాలా ఘోరంగా ఆమె మీద అటాక్ చేసి చాలా వరకు దిగ్భ్రాంతి కల్పిస్తున్నారు. ఈ సంఘటన వచ్చిందను రాష్ట్ర వ్యాప్తంగా అందరూ హైరాణగా ఉన్నారు. ఇంత ఇది జరిగింది మదనపల్లిలో, చుట్టుపక్కల గ్రామాలంతా ఇంత జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరూ మదనపల్లి వాసులు కానీ, చుట్టుపక్కల కాన్స్టిట్యూన్సీస్ వాళ్ళు కానీ అందరూ బాధపడుతున్నారు. అసలు ఈ రోజు వచ్చిందో ఇట్లా దినాలు రావాలి, ఇట్లా దినాలు వస్తాయి. ఇవన్నీ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కూటమి సరక ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఆడవారి మీద, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఎక్కువగా ఓవర్గా జరుగుతూ ఉన్నాయి. దీనికి నిదర్శనం ఇంతకుముందు పుంగూరులో సంఘటన జరిగింది, చుట్టుపక్కల సంఘటన జరుగుతూ ఉంది అని చెప్తాను. ఇట్లా సంఘటనలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆ టైంలో మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందో దిశా చట్టం తీసుకుని వచ్చేసి ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అలా దిశా చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ఈ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఎటువంటి దీని మీద స్పందన లేదు. ఈ అఘాయిత్యాలకు ఒక బ్రేక్ లేదు, కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజని లేదు, ఆ రోజని లేదు, ప్రతిరోజు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చాలా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా చెప్పారు, మేము రూలింగ్లో వచ్చేస్తే మా ఆడపిల్లలకు అందరూ రక్షణ కల్పిస్తాము, మా సొంత కూతురు మాదిరిగా వాళ్ళ మాదిరి మేము అందరినీ మంచిగా చూసుకుంటామని చెప్పినారు. కానీ ఇంతవరకు ఏం జరుగుతూ ఉంది? వచ్చినప్పటి నుండి 9 నెలలు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎక్కడ చూసినా ఇవే జరుగుతూ ఉన్నాయి. మేము తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని గురించి తీవ్రంగా ఖండించినారు. ఇది జరగడం చాలా బాధాకరమైన విషయం. మేము కోరుకుంటున్నాము, ఇదే సంఘటన మన కూతుర్ల మీద, మన చెల్లెళ్ళ మీద, మన బిడ్డల మీద కానీ జరిగిందంటే మన బిడ్డ ఇదిగా ఉంటాం.